మరి కాసేపట్లో కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్ లో కవిత ఏం చెప్పబోతున్నారు? మొన్నటి కంటే తీవ్రంగా స్పందిస్తారా? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి పార్టీ పరువును మరింత బజారుకి ఇడుస్తారా? ఇప్పటికే కేటీఆర్, హరీష్, సంతోష్ ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు ఎవరిపై విమర్శనాస్త్రాలు సంధించనున్నారు? కవిత సస్పెన్షన్ కు కారణాలు చూస్తే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి పార్టీతో కవితకు గ్యాప్ పెరిగింది. రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై తండ్రికి లేఖ రాశారు కవిత. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆ లెటర్లో ప్రస్తావించారు కవిత. ఎన్నికలకు ముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కవిత నిరసన తెలిపారు. అయితే బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్లను ఏకవచనంతో తిట్టిన తిట్టు తిట్టకుండా సీఎం రేవంత్ ఉతికి ఆరేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి సంబురాలు చేసింది కవిత. బీఆర్ఎస్ లో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్లపై కవిత సాధనా దీక్ష చేశారు. రేవంత్ కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ సరైందేనని వత్తాసు పలికింది. బీసీ రిజర్వేషన్లకు కవితకు ఏం సంబంధమని ఎమ్మెల్సీ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నుంచి మద్దతు రాలేదు. రగిలిపోయిన కవిత మల్లన్న ఆఫీస్కు తన జాగృతి సైన్యాన్ని పంపించి కిష్కింద కాండ చేయించడం, గాల్లో కాల్పులు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇటీవల నల్గొండలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ను నాశనం చేస్తున్నారంటూ లిల్లీపుట్ లీడర్ అంటూ జగదీష్ రెడ్డిపై కవిత కామెంట్ చేశారు. సోమవారం కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పై ఆ పార్టీ సీనియర్ నేత, సొంత బావైన హరీష్ రావు, పిన్ని కొడుకు మాజీ ఎంపీ సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డిల వల్లే తన తండ్రి కేసీఆర్ కు అవినీతి మకిలి అంటించారని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. బీఆర్ఎస్ లో ఉంటూ ఎమ్మెల్సీగా పదవి అనుభవిస్తూ పార్టీ వ్యతిరేకంగా అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ కవిత వ్యవహారం సాగుతోంది. పార్టీకి కీలక నాయకుడు, ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ పై తనకు వ్యక్తిగతంగా సపర్యలు చేసే మాజీ సంతోష్ రావులపైనే ఆరోపణలు చేయడాన్ని సహించలేకపోయారు కేసీఆర్. సోమవారం అర్ధరాత్రి దాకా కేటీఆర్ తో పాటు ఇతర సీనియర్లతో మంత్రాంగం సాగించిన కేసీఆర్ కన్న కూతురు అని కూడా ఉపేక్షించలేదు. పార్టీ పరువును బజారు కీడుస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని భావించి కవితపై చర్యలకి ఉపక్రమించారు కేసీఆర్. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేయించారు. గత 2 నెలల నుంచి బీఆర్ఎస్ పై ఒక రకమైన తిరుగుబావుట ఎగరవేసి కవిత కుటుంబం అని కూడా చూడకుండా తోబుట్టువైన కేటీఆర్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. తాను స్థాపించుకున్న జాగృతిని ఫుల్ యాక్టివేట్ చేసి బీఆర్ఎస్ జెండా లేకుండా జిల్లాల టూర్లు చేశారు కవిత. అన్నింటికీ మించి రేవంత్ సర్కారుకు అనుకూలంగా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు మద్దతు తెలపడంతో వార్ కన్ఫర్మ్ అయింది. సింగరేణి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కవితకు పొగబెట్టారు కేటీఆర్. కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్ను నియమించడంతో తన జాగృతిని మరింత యాక్టివేట్ చేసుకుని వాయిస్ పెంచింది. తన చిన్న కొడుకును ఉన్నత చదువుల కోసం పంపే క్రమంలో తాత ఆశీస్సుల కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్తే కూడా కవితను కలవకుండా మనవణ్ణి ఆశీర్వదించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇవన్నీ కడుపులో పెట్టుకునే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల పేర్లు ప్రకటించారు. హరీష్, సంతోష్ రావులపై అక్కసు వెళ్లగక్కారు కవిత. ఏకంగా పార్టీ లేదు, తొక్క లేదు అంటూ తండ్రి స్థాపించిన పార్టీపైనే తిరుగుబాటు ప్రకటన చేశారు కవిత. అన్నింటికీ సిద్ధపడే కవిత ఇలా వ్యవహరించిందంటున్నారు. మరి సస్పెన్షన్ పై కవిత రియాక్షన్ ఏంటి? కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బీఆర్ఎస్ కంటించిన కవిత మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో కవిత ఎలాంటి బాంబు పేల్చిపోతున్నారు? ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తారా? కొత్త పార్టీ ప్రకటన చేస్తారా? కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఇంకెవరైనా ఉన్నారా?
సోదరుడు కేటీఆర్ పై ఏమైనా సంచలన ప్రకటన ఉంటుందా? హరీష్ పై కొత్త ఆరోపణలు ఇంకేమైనా చేస్తారా? మొత్తంగా సోమవారం కంటే ఎక్కువ స్థాయిలో కవిత రియాక్ట్ అవుతారా? పార్టీలో తనను బాగా ఇబ్బంది పెట్టారన్న వారి పేర్లు బయట పెడతారా? అప్పట్లో బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తానంటే తండ్రి కేసీఆర్ ను ప్రశ్నించానన్న వార్తలపై కవిత మరింత క్లారిటీ ఇస్తారా? అంతకు మించి మరేమైనా సంచలనాలు వెల్లడిస్తారా? గత 24 గంటల్లో ఏర్పడ్డ రాజకీయ వాయుగుండం తుఫాను మించి ఉప్పెనలా భయపెట్టింది. రాగల కొన్ని గంటల్లో కవిత రూపంలో ఏర్పడబోయే ఈ పొలిటికల్ వాయుగుండం తీరం దాటి శాంతిస్తుందా, సునామీలా చుట్టుముడుతుందా అన్నది చూడాలి.